లేదండి లేదు, నేనలా చెయ్యలేను. ఎందుకంటే మా అమ్మా నాన్నలు నన్ను అలా చెయ్యనివ్వరు. నిజం చెప్పాలంటే కార్తీక్ గారు, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ మధ్యనే నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ముందుగా BA, ఆ తర్వాత లా. నేను లాయర్ నవ్వాలనుకుంటున్నాను కార్తీక్ గారు. కానీ మా నాన్నగారు ఆ విషయం అర్థం చేసుకోవడం లేదు. ఒక ముఖ్యమైన విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఒకవేళ ఈ అబ్బాయి నీతో పెళ్లికి వద్దంటే నువ్వు నీ చదువుని పూర్తి చేసుకునేంత వరకు మళ్ళీ నీ పెళ్లి మాట ఎత్తను అని అన్నారు. ఇప్పుడు మీరే పెళ్లి వద్దంటున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక్ గారు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చూడండి, మీరు ఈ విషయం గురించి ఏమీ బాధపడకండి. నేనే ఏదో ఒకటి చేస్తాను. మీకు చాలా కృతజ్ఞతలు కార్తీక్ గారు. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ మీరు మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం లేదుగా? లేదు, మీరిక ఆ విషయం గురించి మర్చిపోండి. నేను ఈ అమ్మాయి నాకు నచ్చలేదని మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను. అప్పుడు పెళ్లి ఆగిపోతుంది. మీరు మీ స్టడీస్ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కృతజ్ఞతలు. నాకు ఈ పెళ్లి ఇష్టమని ఇంట్లో వాళ్ళందరి ముందు ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏ కారణం చూపించొద్దని చెప్పను. పంతులు గారు, జాతకాలు బాగా పరీక్షించి పెళ్లి ముహూర్తం పెట్టండి. మా చిన్న ఎప్పుడూ హాయిగా ఉండాలి. ఏ లక్కీ, అందరి హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది, కానీ నువ్వు ఇంకా చేయలేదు. అచ్చు నాన్నలాగే పెద్ద మొద్దువు నువ్వు. తమ్ముడు ఆది, చెప్పన్నయ్యా. నేను కొన్ని రోజుల క్రితం నా స్నేహితుని చెల్లెలి పెళ్లికి వెళ్ళాను. అక్కడ డెకరేషన్ నాకు బాగా నచ్చింది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అఫ్జల్గంజ్ దగ్గరున్న సాయిలక్ష్మి టెంట్ హౌస్ వాళ్ళు డెకరేట్ చేశారని. నేను అనుకునేది ఏమిటంటే మనము వాళ్ళకి ఆర్డర్ ఇస్తే. సాయిలక్ష్మి టెంట్ హౌస్? అరే అన్నయ్య, వాళ్ళు నాకు బాగా తెలుసు. చెప్పాలంటే వాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేస్తారు. రేట్ రీజనబుల్ గా ఉంటుంది. మనం ఈ పెళ్లికి డెకరేషన్ వాళ్ళతో చేద్దాం. అయితే వాళ్ళ రేట్ లిస్ట్ తీసుకురా. అలాగే నాన్నగారు. కానీ ఈ పనులన్నీ వియ్యంకుల వారు ఎక్కడ పెళ్లి చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కూకట్పల్లిలోనా లేక అమీర్పేటలోనా? వాళ్ళని అడిగిన తర్వాత నిర్ణయిస్తే బాగుంటుంది. అవును, బాగుంటుంది. నాన్నగారు మీరు సరిగ్గా చెప్పారు. కానీ మనకెక్కడైనా ఒకటే, అంతే పనుంటుంది. ఒకవేళ వాళ్ళు కూకటపల్లిలో పెళ్లి చేస్తే ట్రాన్స్పోర్టేషన్ మనం చూసుకోవాలి. ఒకవేళ పెళ్లి గనుక అమీర్పేటలోనే జరిగిందంటే వాళ్ళు కొంత మనం కొంత పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి రెండు సమానమే, అంతేనా? మీనాక్షి వదిన, ఇలా రండి రండి. ఏమైంది వదిన? అంతా రివర్స్ అయింది. రివర్సా? ఈ పెళ్లి నేనే చెడగొట్టక తప్పదు. అయ్యో దేవుడా, ఎందుకు? ఏమైంది? మీకు చాలా చాలా థ్యాంక్స్ కార్తిక్ గారు. చూసి చెప్పు, మొత్తం కలిపి ఖర్చు ఎంతైంది? 2 lakhs. 2 లక్షలా? I know. చాలా ఎక్కువ. సిమ్రన్, నువ్వైనా చెప్పు, ఖర్చు ఎలా తగ్గించాలి? అక్క, అది నన్ను మాత్రం అడగండి. అయితే అడగనులే, అత్తయ్య గారిని అడుగుతాను. అత్తయ్య గారు, మేమేమనుకుంటున్నామంటే నగలు కనీసం 2 సెట్లైన ఉంటే బాగుంటుందని. అక్క, చీరలన్నీ తీసుకుందా? అది అత్తయ్య గారు, మీరు నాకు 11 చీరలిచ్చారు. మీనాక్షికి పట్టు చీర, సిమ్రన్ ప్రియలకు 15 చీరలు ఇచ్చారు. ఈ దీంట్లో చివరి పెళ్లి కాబట్టి తక్కువలో తక్కువ అమ్మాయికి 21 చీరలన్నా పెట్టాలిగా. గౌరీ, మనం ఖర్చుల్ని పెంచకూడదు, వీలైనంత వరకు తగ్గించాలి. ఇప్పటికే ఖర్చు ఎక్కువైంది. అయ్య ఉమేష్ అన్నయ్య, మీరు పేపర్ మీద ఎంత గిచ్చి గిచ్చి లెక్కలేసినా ఒక్కసారి పెళ్లి పనులు మొదలయ్యాక అప్పుడు చూడండి ఖర్చు ఎంత ఆపినా ఆగదు. కిట్టు, లెక్కల ఖర్చుల సంగతి నాకు వదిలిపెట్టు, ఇది నీకు సంబంధం లేదు. బాబు, ఇక ఆ వాదనలు ఆపండి. ముందు బడ్జెట్ పూర్తిగా వేయండి, ఆ తర్వాత ఎంత అనేది ఆలోచిద్దాం, సరేనా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? వెళ్ళి అందరికీ చెప్పేస్తాను.
నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు నాన్న. ఫైనలీ నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. నువ్వు హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాలనే దాని గురించే కదా. చిన్న నువ్వు పని చేయి, పాలమూరుకెళ్ళు. అక్కడ మన తోటలో ఒక్క పెట్టాలి. నిమిషం, మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఉంటారా? చిన్న చెప్పు. అమ్మా, అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? గౌరీ, మీ మరిదిని అడుగు ఇలా ఎందుకు చేశాడో. వియ్యంకుడు గారు, కాస్త శాంతంగా కూర్చోండి, మాట్లాడుకుందాం. ఏంటి విషయం? ఇంకెక్కడి వియ్యం, ఇంకెక్కడి శాంతం? మీ అబ్బాయిని అడగండి. పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే సమయంలో ఇతను పెళ్లి చేసుకోనని ఎందుకంటున్నాడో అడగండి. కార్తీక్, ఉన్నదున్నట్టు చెప్పు. పుష్ప వాళ్ళ నాన్నగారు చెప్పేదంతా నిజమేనా? చిన్నా, నేను నిన్ను జవాబు అడుగుతున్నాను. అమ్మా, పుష్ప వాళ్ళ నాన్నగారు చెప్పిందంతా నిజమే. అందులో ఏ మార్పు లేదు. నేను ఇప్పుడు మీ అందరితో ఇదే చెప్పాలనుకున్నాను. ఇక చాలు. అందరూ విన్నారుగా ఏం మాట్లాడుతున్నాడో మీ అబ్బాయి. మంచిదమ్మా, ఇక ఈ సంబంధం మా వైపు నుంచి కూడా తెగిపోయింది 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 తెగిపోయింది. మేము ఇలాంటిది ఆశించలేదు గౌరీ. నీ మీద నమ్మకం ఉంచినందుకు మా చెంపలు వాయించుకోవాలి. నీ మరిది ఇలాంటి పనులు చేస్తాడని నీకు స్పష్టంగా తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగావు నువ్వు? చిన్నా, నాకిదే అర్థం కావడం లేదు. ఒకసారి అవునన్నాక కాదనాల్సిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు. అవునని చెప్పి కాదని చెప్పడానికి.
అదీ కాక నేను నీకు రాత్రి అంతా వివరంగా చెప్పాను నీ పెళ్లి మేం త్వరలోనే చేయనున్నావని. అలాంటప్పుడు మా మాటకు సరైన విలువుందా లేదా చెప్పు. అత్తయ్య గారు, మీరు మీరు కాస్త ఆగండి. నేను కార్తీక్తో మాట్లాడతాను. ఇలా ఎందుకు చేస్తున్నావు? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు, నాతో చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? చూడు కార్తీక్, ఒకసారి సంబంధం కుదిరి చెడిపోతే ఆ పిల్లకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. మరో సంబంధం కుదరాలంటే ఎంత కష్టమో తెలుసా? నీకు అర్థమవుతోందా? చూడు, నువ్వింతసేపు మాట్లాడిందంతా అబద్ధం అని చెప్పు. నువ్వు చెప్పేది నిజం ఎంత మాత్రం కాదని చెప్పు కార్తీక్. గౌరీ వదిన, ఇంతసేపు మీరేం మాట్లాడితే విన్నారో అవన్నీ నిజాలే. ఇంతవరకు జరిగినవన్నీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల జరిగినవే. కానీ నువ్వు ఫోన్లో చెప్తుంటే స్వయంగా విన్నానుగా. ఇప్పుడు మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎంతైనా నా జీవితానికి, పుష్ప జీవితానికి సంబంధించిన విషయం. అమ్మా చూడు, నువ్వు నా కోసం. చాలు, ఇక నేను నీ మాటలేమీ వినదలుచుకోలేదు. నువ్వు చెప్పాల్సింది చేయాల్సింది ఇంకా ఏం మిగిల్లేదు. అర్థమైందా నీకు? అత్తయ్య గారు, మీరందరూ కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో వినండి. అతని మనసులో ఏముందో. కార్తీక్ నా ఫోన్ ఎందుకు ఇలా కట్ చేస్తున్నాడు? కొంపదీసి వాళ్ళింట్లో ఏమైనా గొడవ జరగలేదు కదా? అయినా ఇంకా వాళ్ళింట్లో చెప్పలేదు కదా? ఏమై ఉంటుంది? చూడండి అన్నయ్య గారు, మేము అర్థం చేసుకోగలం. ఇప్పుడు మీరు చాలా కోపంగా ఉన్నారు, అందులో తప్పు లేదు. కానీ మీరు కంగారు పడకండి. మేం కార్తీక్ని ఈ పెళ్లికి ఎలాగైనా ఒప్పిస్తాం. మమ్మల్ని క్షమించండి చెల్లెమ్మా. ఇక మేము ఈ సంబంధాన్ని వదులుకోక తప్పదు. మీ అబ్బాయి వ్యవహారం చూశారుగా, ఎంత ఆలోచన లేకుండా ఉందో. అది కూడా పెళ్లి లాంటి అతి ముఖ్యమైన విషయంలో. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ముహూర్తాలు పెట్టుకునే వేళ ఈ పెళ్లి నాకు వద్దంటాడా? ఇతను కనీసం తన తల్లిదండ్రుల పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాడా? అతను మీ గురించి ఆలోచించినప్పుడు మేం మాత్రం ఎలా నమ్మగలం? వద్దు చెల్లెమ్మా, అంతా అయిపోయింది. వింటున్నారు కదా? చెప్పండి. వీళ్ళు పుష్ప నిశ్చితార్థానికి ఏమేమిచ్చారు? వెంటనే అవన్నీ తిరిగిచ్చారు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి.
మా కార్తీక్కి మరొక అవకాశం ఇవ్వండి. మనందరం తెలుసో తెలియక పొరపాట్లు చేస్తుంటాం. ఆ తర్వాత తెలుస్తుంది మన వల్ల తప్పు జరిగిందని. అలాగే కార్తీక్ వల్ల కూడా జరిగుంటుంది. నేను మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, ఒక్కసారి కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడు వినండి. చూడు గౌరీ, ఇక నువ్వు ఈ విషయం వదిలే. ఒక్కసారి నేను కాదన్నాను కదా, ఇక అంతే. దయచేసి మా పరువుని ఇంకా దిగజార్చకు. పద, ఇక వెళ్ళిపోదాం. ఆగండి, నేను చెప్పేది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో కార్తీక్. నన్నిలా కాసేపు ఒంటరిగా ఉండనివ్వు. కానీ వదినా, చెప్పాను కదా కార్తీక్, నువ్వు నాకెలాంటి సంజాయిష్ ఇవ్వనవసరం లేదు. ఇక వెళ్ళు. తప్పు చేశాను వదినా, నన్ను క్షమించరా ప్లీజ్. చెప్పానుగా కార్తీక్, ఈ విషయంలో మాట్లాడాల్సింది ఇంకేమీ లేదని. వదినా క్షమించమని అడుగుతున్నాను. నా వల్ల మీ మనసుకి బాధ కలిగింది. నా వల్లే కదా మీరు మీ బంధువుల చేత అన్ని మాటలు పడవలసి వచ్చింది. వదిన, ఈ విషయం గురించి నేను మీతో ముందే చెప్పుండాల్సింది. నేను ముందే మీలో కలిగిన అభిప్రాయాన్ని తొలగించుండాల్సింది. నేను చాలాసార్లు ప్రయత్నించాను వదిన. నేను ఈ విషయం మీతో ముందే చెప్పాలనుకున్నాను. నేను మీ చెల్లి పుష్పను పెళ్లి చేసుకుని ఒకేసారి 3 జీవితాల్ని నాశనం చేయలేను అని. అవును వదినా, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను.